మిగిలిపోయిన మటన్తో ఎప్పుడైనా మీరు పలావ్ చేశారా అండి? చీచి ఏం బాగుంటుందని అనుకుంటున్నారా? అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఒకసారి చేసుకోండి. ఏం లేదండి, ముందుగా అయితే కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు ఇలా వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదండి, అది వేసేసుకొని ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోండి. అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము వాటర్ వేసేసుకోవాలి. బియ్యానికి సరిపడే వాటర్ వేసేసుకోవాలి. తర్వాత ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలి. బియ్యం వేసుకునేటప్పుడే ఉప్పు చూసుకోండి. ఉడికిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి వదిలేసేయాలండి. తర్వాత నేనైతే ఇక్కడ మటన్ దాని కాంబినేషన్లో అయితే తలకాయ కూర చేస్తున్నా. ముందుగా మనం ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటో వేసేసుకొని ఉప్పు, పసుపు వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా దగ్గర పడిన తర్వాత సిక్ కొట్టేసుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి. నేనైతే దీంట్లో అల్లము, కొంచెం కొబ్బరి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి, చెక్క, లవంగ, గసాలు, మరిగడ్డ, కొత్తిమీర అండి. అంతేనండి, ఇంకా దీనికి ఏం అవసరం లేదు ఎక్కువ మసాలాలు అయితే. ఇంకా నేనైతే ఇక్కడ 2 కేజెస్ తీసుకున్నాను. ఇలా మటన్ వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా. మసాలా వేయించేటప్పుడు అప్పుడే ఆయిల్ కొంచెం తేలుతుందండి. అప్పుడు వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. 40 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇంకా వేడివేడిగా పులావ్ వేసేసుకొని తలకాయ కూర వేసేసుకొని తింటుంటే ఆహా చాలా బాగుంటుందండి.